హలో ఫ్రెండ్స్, ఈరోజు మమ్మీ ఏం చేస్తుందంటే ధనియాలు, జీలకర్ర, వాము నానబెట్టి వాటర్ చేసి తాగడం ఎలా అనేది మీకు నేను చూపిస్తాను. ఇలా చేసుకొని తాగడం వల్ల చాలా అంటే చాలా రోగాలకు నివారణ అండి. మార్నింగ్ మీకు కడుపు ఉబ్బరంగా ఉన్న, నైట్ తిన్నది డైజెస్ట్ అవ్వకపోయినా ఈ వాటర్ అనేది తాగండి. ఖచ్చితంగా చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. మమ్మీ చెప్పు, ఫస్ట్ ఏం వేసుకోవాలి? ధనియాలు ఒక స్పూను. ఓకే, ధనియాలు ఒక స్పూను. ఒక స్పూను వాము ఒక స్పూను. కొందరు వాము అంటారు, కొందరు ఓమ అంటారు, మీరు ఏదంటారు అది. తర్వాత జీలకర్ర ఒక స్పూను. జీలకర్ర కూడా ఒక స్పూన్ వేసుకోండి ఫ్రెండ్స్. దీన్ని మీరు రాత్రంతా నానబెట్టుకోవాలి. ఓకే, పొద్దున ఎన్ని గ్లాసులు నీళ్ళు పోయాలి మమ్మీ? 2 గ్లాస్. ఓకే, నైట్ మొత్తం నానబెట్టుకొని మన మార్నింగ్ ఇదంతా ఎలా వస్తుంది ఏంటి అనేది నేను మీకు క్లియర్. గ్లాస్ లో వాటర్ పోసిన కదా, ఒక గ్లాస్ అయ్యేంత వరకు మరగబెట్టాలి. మరగబెట్టి ఫ్రెండ్స్, మనం నైట్ అంతా నానబెట్టుకున్నాం కదా, నైట్ అంతా నానిన తర్వాత మనకు ధనియాలు, ఓము, జీలకర్ర అనేది ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీన్ని మరిగించుకోవాలి. మరిగించుకోవడానికి గ్యాస్ స్టార్ట్ చేసి నేను మరగడం మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. గ్యాస్ స్టార్ట్ చేస్తాను, ఇప్పుడు మరుగుతుంది చూడండి. ఇప్పుడు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, బాగా మరుగుతుంది. ఇలా మరిగేంత వరకు వెయిట్ చేయాలి. ఆల్మోస్ట్ మరిగిపోయింది. ఇప్పుడు మనకు 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్, 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వరకు వచ్చాయి కదా. ఇప్పుడు దీన్ని మంచి మరిగింది కదా, దీన్ని మనం బంద్ చేసుకొని చల్లారేంత వరకు వెయిట్ చేయాలి ఫ్రెండ్స్. ఇది కూడా మీరు ఖచ్చితంగా చేయాలి. నేను ఇప్పుడు గ్యాస్ని బంద్ చేశాను. చూస్తున్నారు కదా, బాగా మరిగింది కదా. ఇది చల్లారేంత వరకు వెయిట్ చేయండి. తర్వాత ఉడవసుకుని ఇలా తాగడం కూడా మీకు చూపిస్తాను. బాగా మసిలింది, మంచిగా చల్లారాలి. ఇక మమ్మీ చెప్పు. ఇక ఫ్రెండ్స్, బాగా చల్లారింది. మమ్మీ ఇలా ఉడవసుకుంటుంది. దాంట్లో ధనియాలు అవన్నీ కాకుండా ఉడవసుకోవాలి. బాగా ఇలా ఉడవసుకొని తాగడమే ఫ్రెండ్స్, ఈజీ. కొంచెం మీరు దీంట్లో కావాలనుకుంటే హనీ వేయచ్చు. మమ్మీ చెప్పు. ఇది దగ్గుకు, జలుబుకు, బీపీకి, షుగర్కు అన్నిటికీ పనిచేస్తుంది. కొలెస్ట్రాల్ కూడా తగ్గిస్తుంది. డైలీ మార్నింగ్ తాగండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. మీరు కూడా చేసుకోండి. ఉంటానండి, బాయ్ మరి.